ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లారెడ్డి. ఏది వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉంది, ఎంతే? దాదాపు 7 ఎకరాలు ఉంది. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? నీళ్ళు అందుతున్నాయా? ఇప్పుడు నీళ్ళు అందుతున్నాయంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు 8 సంవత్సరాల దాకా నీరు వానకాలం యాసంగి మంచిగా ఇచ్చిండు. నీళ్ళు యాసంగి వరి ఆనకాలం వరి పండించుకున్నాం, పెసర మీను శనగ కంది అన్నిటికీ పత్తి చేనుతో సహా నీరు కట్టుకున్నాం, మంచిగా పంటలు పడినాయి. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఈ నీళ్ళు ఆనకాలం చుక్కరాలే, యాసంగి చుక్కరాలే. అయితే మన నవంబరులో ఏం చేశారు, పేపర్ ప్రకటన చేశారు. జనవరి నుంచి మార్చి ఎండింగ్ దాకా నీళ్ళు ఇస్తాము, ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు ఇస్తాము అనేది పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి రైతులం ఏం చేసామంటే పొలాలు మొత్తం అప్పుడు వర్షాకాలం అయ్యి అప్పుడు నీళ్ళు గ్రౌండ్ వాటర్ ఉండి కాలువ వస్తుందన్న ఉద్దేశం మీద జనం మొత్తం పొలాలు దున్ని అత్తముట్ట పెట్టేసాం. పెట్టి ఎకరానికి ఒక 5,500 కూలి నాలి అన్నీ మొత్తం ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. 30,000 ఖర్చు పెట్టాము. తీర పట్ట దశలోకి వచ్చినప్పుడు నీళ్ళకు ధర్నాలు 2 సార్లు ఎర్రబడి ఎక్స్ప్రెస్లో ధర్నా చేసాం. అయినా గవర్నమెంట్ స్పందించలేదు దాని మీద. ఒకసారి సిఓ ఆఫీసు పోయినాం సూర్యాపేట జిల్లాలో, ఆడిపోయినాం, ఆడ మాట్లాడినాం, ధర్నా చేసినాం. అది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఆడ లెటర్ రాసి కలెక్టర్కి ఇచ్చినాం, నీళ్ళు పంపిస్తామని. వచ్చిన నీళ్ళు అసలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నీళ్ళ చుక్కరావు అనేది ఆ ఎమ్మెల్యే గారే చెప్తుండే, ప్రకటన చేసిండు ఆయన రావని. అది కొద్దిగా 10 నీళ్ళు వదిలితే మన ఏది మద్రాల వరకే జాలో పోవాలనుకుంటుంది. మేము పోయి ఎల్చాల దాకపోయినాం, ఎల్చాల దాకపోయి చెత్త ఎవరు తీసేస్తే కూడా నీళ్ళు వచ్చే ఉపాయం లేదు. ఏమంటే ఇక ఇప్పుడు రైతులను కొట్టుకొని తెచ్చే పరిస్థితి ఏర్పడింది. గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి చూసినావా నువ్వు? 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 16 నెలలు అయింది. 16 సంవత్సరాల కరువును చూపెట్టింది ఈ సంవత్సరం గవర్నమెంట్ మాకు రైతులకు. 16 సంవత్సరాలు వెనకపోయినట్టు అనిపిస్తుంది మాకు ఇప్పుడు. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి ఇట్టే కొద్దిగా కరువు వచ్చింది. వస్తే అప్పుడు ఇన్ని పొలాలు చేయలే, 1 ఎకరం 6 ఎకరం 2 ఎకరాలు అట్లా చేసినాం. అట్లా కూడా ఒక పారింది ఎండోకి ఎన్నిది. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన నడియండాకాలం శ్రీరామ్ సాగర్లో 40 టీఎంసీలు నీళ్ళు ఉన్నాడు కూడా ఒక పుల్లుగా నీళ్ళు వదిలిండి మాకు వచ్చినాయి. గొడ్లు గొర్రె తాగి బతికినాయి అప్పుడు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు నీళ్ళు వదలలేదు? ఫస్ట్ నీకు తెలిసిన కాడికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం గత ప్రభుత్వం సీఎం కాళేశ్వరం కట్టిండు. ఇప్పుడు ఆ నీళ్ళు వదిలితే కేసీఆర్ పేరు వస్తుంది, మనకేమో లాభం అనేది ఈ గవర్నమెంట్ కుట్రపూరితంగా నీళ్ళు కిందికి వదిలేసి డ్యాము క్రాక్ ఇచ్చింది, మొత్తం పక్కలు పడ్డాయి, పిల్లలు గుంగినాయి అని మాయమాటలు చెప్పుకొని నీళ్ళు వదలకుండా మొత్తం నీళ్ళు కిందికి వదిలేసి రైతులకు ఈ పరిస్థితి తయారు చేసిందే ఈ వచ్చిన గవర్నమెంట్. ఇప్పుడు గత ప్రభుత్వానికి పేరు వస్తుందని నీళ్ళు వదిలిపెడితే అన్న కోణంలో చూసి నీళ్ళు ఆపితే మరి రైతులు ఇక్కడ ఉరికంబాలు ఎక్కుతారు కదా, ఆత్మహత్యలు చేసుకుంటుండే ఉరికోయలకు ఏలాడుతున్నారు రైతులు. ఇప్పటికే 450 మంది రైతులు చచ్చిపోయారు తెలంగాణలో ఇప్పుడు ఈ 14-15 నెలల పాలనలో దాదాపుగా. మరి ఎందుకు ఇంకా స్పందిస్తలేదు ప్రభుత్వం? ఇంకా కేసీఆర్కి పేరు వస్తుంది, కేటీఆర్కి పేరు వస్తుంది అంటే మరి ఓట్లు వేసిన రైతుల పరిస్థితి ఏంది? ఆయన నమ్ముకొని ఇంకా కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తాడని చెప్పి కేసీఆర్ని దించి రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించినారు. మరి వీళ్ళ రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళు చచ్చిపోయినా పట్టించుకోకటి ఎట్లా పరిస్థితి? ఇప్పుడు గత ప్రభుత్వం 8-9 సంవత్సరాలు ఏరింది. అయితే ఈ రైతులు కూలీ నాలి అంతా ఏం చేశారంటే సరే గవర్నమెంట్ మారితే ఇంకేదైనా కొత్త పనులు చేస్తారనే ఆలోచన మీద రైతులు మొత్తం అది ఇస్తాం ఇది ఇస్తాం. ఇప్పుడు ఆయన గత ప్రభుత్వంలో 5,000 ఎకరానికి రైతు భరోసా ఇచ్చాడు. ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఎకరానికి 7,500 కారుకోకండికి 15,000 ఇస్తాం 2 కార్లకు అనేది ప్రకటించారు. మరి అన్నీ ఒక లేని పోని అన్నీ కలిపోల కథలు చెప్పారు, మొత్తం చెప్పారు, గ్యారంటీలు చెప్పారు. ఉచిత బస్ అండు, కళ్యాణ లక్ష రూపాయలు, తులం బంగారం అండు, అదండు ఇదాన్ని మొత్తం మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకున్నాక మొత్తం సున్నార్పణ చేశారు. రైతులని కానీ కూలి నాలి కానీ ఎవరైనా ఇవ్వాలి. రైతు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుంది. రైతే కన్నీరు పెడితే దేశం కూడా కన్నీరు పెట్టవలసి వస్తుంది. ఏమైనా అధికారులు ఇప్పుడు మేము గెలిచినాం 5 సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు.
5 సంవత్సరాలు మేమే చెడైనా మంచి అయినా మొత్తం ఏది చేసినా మా చేతుల్లోనే ఉంది అధికారం అనే దాని మీద కోలం దాని బీమా మీద ఉంటుంది తప్ప ఈ రైతులు ఇట్లా పెట్టుబడి పెట్టి మొత్తం అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి సస్తూరు రైతు పరిస్థితి ఏందని ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ వినవా ఏ అధికారులు కూడా పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ ఇట్లా ఎండిపోతున్నాయని క్షమధర్మం లేదు అసలే ఎవరు ప్రతిపక్షాలు వస్తే మాత్రం ఏం చేస్తాడు ఆయన ఇట్టే ఆడుతాడు ఇట్టే పోతాడు అయ్యో ఎండిపోయినాయని మాట్లాడితే పోతాడు ఏముంది రూపాయి అయితే ఎవడు ఏడు గారు రైతులకు ఇలా 1 ఎకరానికి 30,000 ఖర్చు పెట్టినాం ఇలా మాకు ఎవడు కట్టియాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ రైతుల తరఫున కొట్లాడాల్సింది పోయి ఇదే రైతులకు ఇంకా నీళ్ళు ఇయ్యమని చెప్పి స్పష్టం చేస్తుందంటే ఇది ఏమనుకోవచ్చు దీన్ని? ఇవాళ సూర్యాపేట జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఇక్కడ మందుల సామీలు గెలిచాడు. ఈయన కూడా నా రైతులు ఇబ్బంది పడుతున్నారు నా నియోజకవర్గాల నీళ్ళు అని ఆ మంత్రుల కాడికి పోయి కోరుకుంటలే అడుగుతలే ఏముంది నీళ్ళ చుక్కరావని ఆయనే చెప్తుండు వినవా. అయితే రైతుల గురించి ఆలోచించాలి. ఏమన్నా 10 రూపాయలు సంపాదించుకోవాలి 7 సంవత్సరాలు మళ్ళీ నేను వచ్చే ఎలక్షన్లో వస్తానో రాను అనే దశ మీద ఈ గవర్నమెంట్ కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో రామన్న ఉద్దేశం మీదనే ఈ దీనికి పాల్పడదు తప్ప ఏం లేదు. రెండోది ఇక రాదు గవర్నమెంట్. రైతులు అయితే ఎవడన్నా ఓటేయాలనుకుంటే వాని చెప్తాడు వాడు కొట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయాలంటే వాని చెప్తాడు వాడు కొట్టుకోవాలి. అంత దారుణానికి ఒడిగట్టి ఇప్పుడు రైతుల పరిస్థితి ఒక్కొక్కటి ఏరియాలో నేను 3 బోర్లు వేసాను 1,50,000 అయినాయి నీళ్ళ చుక్కరాలే. ఇక్కడ ఉన్న ప్రతి రైతు ఇక్కడ మొత్తం ఒక్కొక్కరు 3-4 బోర్లు వేసారు. బోర్లు ఇప్పుడు గత 10 సంవత్సరాలలో బోర్లు వేసారు ఎవడు వేయలే. ఎవడో 4-5 ఎకరాలు ఉన్నోడు నీళ్ళు లేనోడు సరే అందరి కాలు వచ్చి అదో ఇదో పంతాన్ని మనం ఒక బోర్ వేసుకొని ఎలగడ పంట చేసుకున్నాను ఎన్నో నుడుకోబడి వేసిండు తప్ప ఒక్కడు కూడా బోరు దొరికపోలేదు. బోరు బండి ఈ ఏరియాలకు రాదు. ఇవాళ 3-4 బండ్లు ఈ ఏరియాలో మొత్తం తిరుగుతున్నాయి. ఇవాళ ఏముంది నూతన కళ్ళు పోతే ఏపూరు లింగంపల్లి ఇడిపోతే మాసనపల్లి అలుగునూరు మిరియాల దిర్సనపల్లి బికుమల్ల తానచ ఇది ఇడిపోతే ఎర్రబాడు సందుపట్ల పోలుమల్ల ఈ గోరెంట్ల చిలపకుంట్ల ఎలకపల్లి ఈ ఏరియా మొత్తం తుంగతుర్తి మండలం తుంగతుర్తి దాకా మొత్తం ఇదే పరిస్థితి మొత్తం ఎక్కడైనా పొలాలు. రేవంత్ రెడ్డి కోరేది ఏంటంటే రైతుల మీద సానుభూతి చూపి రైతుల కనకరించి ఎకరానికి నష్టపరిహారం 30,000 నష్టపరిహారం కట్టాలనేది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు నష్టపరిహారం అంతో ఇంతో ఇప్పించాలనేది మేము కోరుకుంటున్నాం.